శుభములు కలుగు నీకు. ఆగండి ఆగండి. అక్క, వీళ్ళ కోపం ఇంకా తగ్గినట్టు లేదు. మనం తర్వాత వద్దామా? మీరెందుకు వచ్చారు? మీ చెల్లెలు చేసిన తప్పుకి మా అమ్మ ముందు పడే ధైర్యం లేక మిమ్మల్ని పంపించిందా మీ అమ్మ? నా చెల్లి బాధలో ఏం చేయాలో తెలియక ఇంకో తప్పు చేసింది. తెలిసి తెలియక చేసింది కాబట్టి మా అమ్మ తన గురించి బాధపడుతుంది, బెంగ పెట్టుకుంది. ఏంటి? తెలిసి తెలియక చేసిందా? నిన్న రాత్రి నుంచి నా కొడుకు నిద్రపోలేదు, తిండి తినలేదు. దానికి కారణం నీ చెల్లెలు. అంత పెద్ద తప్పు చేసిన దాన్ని తెలిసి తెలియక చేసిందని మీరు చెప్తే నేను ఒప్పుకొని తల ఊపాలా? మీరంత కోపంగా మాట్లాడకండి ప్లీజ్. మేమిక్కడికి వచ్చింది హాసినితో ఒక్కసారి మాట్లాడి వెళ్దామని. మాట్లాడాలనుకుంటే మీ ఇంటి దగ్గర మాట్లాడుకోండి. దానికోసం మీరు ఇక్కడికి ఎందుకు రావడం? చూడండి, మా అమ్మ తిట్టిందని హాసిని కోపంగా ఉంది. మా అమ్మ తనతో మాట్లాడాలని ట్రై చేస్తుంటే తను కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. మీకేమైనా పిచ్చా? మాట్లాడేది ఉంటే ముందుకు పిలిచి మాట్లాడండి. ఫోన్ చేయడం ఎందుకు? అదే వికీ, మీరొకసారి హాసిని పిలిస్తే మేము తనకి నచ్చ చెప్పి మా ఇంటికి తీసుకువెళ్ళి మా అమ్మతో మాట్లాడించి మళ్ళీ తీసుకొచ్చి. చాలా ఆపు. ఏంటి కొత్త డ్రామాలు? డ్రామాలేంటండి? కాకపోతే మరేంటి? రాత్రే మీ ఇంటికి వెళ్లిపోయిన మీ చెల్లెల గురించి మీరిద్దరూ ఇక్కడికొచ్చి అడగడాన్ని డ్రామా అనక ఇంకేమనాలి? ఏంటండి, మా చెల్లెలు మా ఇంటికి వచ్చేసిందా? మీరేమంటున్నారో మాకు అర్థం కావడం లేదు. హాసిని మా ఇంటికి రావడం ఏంటి? తను ఇక్కడే ఉంది కదా. ఏమండి ప్లీజ్ కోపడకండి. మా అమ్మ మీద కోపంగా ఉన్న హాసిని మా ఇంటికి ఎందుకు వస్తుంది? మీరేమైనా పంపించారా? మేమెందుకు పంపించడం? తనే వచ్చేసిందిగా మాతో గొడవ పెట్టుకొని. నా విక్కీని చంప మీద కొట్టి మరీ ఏంటి? హాసిని విక్కీని కొట్టిందా? ఎస్, కొట్టింది. నా చెంప పగలగొట్టి ఈ ఇంట్లో తను ఉండనని చెప్పి మరీ వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? నిన్న రాత్రి వెళ్ళిపోయింది. నిన్న రాత్రా? నిన్న రాత్రి మీ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే ఆ రాత్రి పూటే హాసిని మా ఇంటికి వచ్చేసి ఉండాలి కదా. అంటే రాలేదు. హాసిని ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదు. రాలేదని మీరు చెప్పేస్తే మేము నమ్మేస్తామనుకోవటం మీ పిచ్చితనం. నిజమేనండి, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాం. అసలు హాసిని మా ఇంటికి రాలేదు. రాకపోతే మేమేం చేయాలి? ఎక్కడికి పోయిందో వెళ్ళి వెతుక్కోండి. అక్క, హాసిని ఎక్కడికో వెళ్ళిపోయిందక్క. పద అమ్మకి చెప్దాం. లేదు సునైనా, హాసిని ఇక్కడే ఉంది.
రాత్రి విక్కీ బర్త్డే చెడగొట్టిందన్న కోపంతో వీళ్ళే హాసినిని లోపల పెట్టి లాక్ చేసుంటారు. హాసిని, హాసిని, ఏయ్, నువ్వెన్ని డ్రామాలు చేసినా మీ చెల్లి మీ ఇంట్లోనే ఉందని నాకు తెలుసు. అబద్ధం. అబద్ధాలు చెప్పి సంబంధాలు కలిపేసి మోసాలు చేసి మనుషుల్ని చంపేసేది మీ అమ్మ. ఈ అరుంధతి ఎప్పుడు తలదించుకునే పనులు చేయదు. అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. వెళ్తామండి. తప్పు మా చెల్లెలి వైపు ఉంది కాబట్టి మీరు మా మీద ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మా చెల్లెల్ని గాని మీ ఇంట్లోనే దాచి ఉంచినట్టయితే ఆ విషయం ఈ రోజు కాకపోతే రేపైనా సరే బయటపడుతుంది. అప్పుడు తప్పు మీ వైపు ఉంటుంది. తప్పు నా వైపు చూపించడం మీ కళ ఎప్పటికీ తీరదు. పదసునైనా ఆగో వికీ, వీళ్ళ చెల్లెలు మన ఇంట్లో పడేసిన సెల్లు వీళ్ళకిచ్చే. ఇప్పుడు వెళ్ళండి. వెళ్ళి మీ చెల్లెలికి ఫోన్ ఇచ్చి చెప్పండి హ్యాపీగా పుట్టింట్లోనే ఉండమని. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, నాకు డౌట్. ఆఖర్న నేను చెప్పిన మాట గురించేనా? అదే, వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వస్తారన్నావు, కానీ మళ్ళీ హాసిని అక్కడే ఉండమని. నీకు తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకలా చెప్పాను. ఏంటి వారాహి, వాళ్ళింట్లో హాసిని లేదా? అవునమ్మా, రాత్రి పెద్ద గొడవైందంట. హాసిని విక్కీ మీద చేసుకుందంట. ఆ రాత్రి పూట బతుకులో చీకటి కంటే బయట చీకటి భయపెట్టలేదనుకుందో. కష్టం బరువు భరించలేక భూమికి తను బరువు కాకూడదనుకుందో. ఏమనుకుందో? అమ్మా, అలా మాట్లాడకు. హాసినికి ఏమీ కాదు. ఏంటే ఏమీ కాదు? ఇంత దారుణం జరిగిపోతే నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఉంటున్నావు? అమ్మమ్మ, నువ్వు అక్కనెందుకు అరుస్తున్నావు? ఈ విషయం తెలిసినప్పటి నుంచి అక్క ఎంత కంగారు పడుతుందో తెలుసా? కాకపోతే నేను బయటకు కనిపించేస్తున్నాను, తను కనిపించట్లేదు అంతే. అయ్యో నా మనవరాలా, నీకెంత కష్టం వచ్చిందే అమ్మా. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఆ ఇంట్లో గొడవ అయితే ఈ ఇంటికే కదా రావాలి, మరెక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది?